నమస్కారం. నా పేరు దారమణిత, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో రీసెంట్గా ఈ యొక్క విషయాన్ని సిట్టుకు అందజేయడంతో సిట్టు కూడా 11 పేజీల నివేదిక ఇస్తూ రసాయనాలతో కూడిన కల్తీ కృత్రిమమైన నెయ్యిని తయారు చేసి దాని ద్వారా లడ్డూలు తయారు చేసని చెప్పింది. సో దీన్ని యావత్ ప్రపంచము, యావత్ రాష్ట్రము, యావత్ హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గళమెత్తి అన్యాయం జరిగిందే, ఇలాంటి పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారని మనోభావాలు దెబ్బతిని బాధపడుతుంటే నిన్న ఒక మదమెక్కిన రోజా అని పేరు పెట్టుకున్నట్టు ఒక వరస్ట్ క్యారెక్టర్ నాటకాలతో బతికే రోజా వచ్చి ప్రెస్ మీట్ ముందర మళ్ళా నాటకానికి తెరెత్తింది. ఈమె చెప్తుంది ఎక్స్ మినిస్టర్లను ఎలా మాట్లాడాలో, సంస్కారంగా మాట్లాడాలో తెలియదా అని. మీ ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ తెలియదా? ఒక పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి వారి కానీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ప్రజలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదా వాళ్ళకి? ఆ స్టేజ్లో ఆ పదవులు అనుభవించి కూడా వాళ్ళు అంత వరస్ట్గా ఉంటే వాళ్ళు అన్న మాటలు విని మేము సైలెంట్గా ఉండాలా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజా అంటుంది, జీవితమే నీ ఒక నాటకం ఈ రోజాది, ఇలాంటి నాటకాల్లో బతికిపోతుంది రోజా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివిధ వేషాలు ధరించి లడ్డూలో కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరగలేదు అని నీకు తెలుసా? కల్తీ జరగలేదని సిట్ నివేదిక నువ్వు చదవలేదా? సిట్ నివేదిక చదివితే 11 పేజీల నివేదికలో రసాయనాలతో కూడిన నెయ్యి తయారు చేసి దాని ద్వారా లడ్డూలు తయారు చేశారన్నారు. రసాయనాలతో కూడిన నెయ్యి అంటే ఆ రసాయనాలు ఏ విధంగా తయారవుతాయి? ఆ పదార్థం ఎలా తయారవుతుంది? వివిధ జంతువుల కొవ్వులతో తయారు చేసి రసాయనాలుగా నెయ్యిగా క్రియేట్ చేసి ఆ నెయ్యిని లడ్డూలకు వాడినారు. ఆ విషయం అందరికీ తెలుసు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని దేవుడిని క్షమించమని రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆయన ఎంతో భక్తిభావంతో వెంకటేశ్వర స్వామి దీక్ష చేస్తే వేషాలు అంటావా నువ్వు? నీ నోరు ఉంటుందో నువ్వు నాశనం అయిపోతావు, అర్థం కాదు. నీ హయాంలో నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమందిని మందలు వేసుకొని పోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తిరుమలలో దర్శనాలు చేయించి ఎన్ని టికెట్లు నువ్వు తీసుకొని వాళ్ళకి దర్శనాలు చేయించి నువ్వు డబ్బులు తీసుకోవాలి. నువ్వు కూడా శిక్షార్హురాలువే. నిన్న నువ్వే డైరెక్ట్గా చెప్తున్నావు. జోగి రమేష్ గారిని ఓదార్చకపోయినప్పుడు పైకి బింకంగా కనిపిస్తున్నా ప్రతి ఒక్కరిలో భయం ఉంది, అయ్యో దేవుడు ఏం చేస్తాడేమో భయం ఉంది అని నువ్వే అన్నావు. మళ్ళీ ప్రెస్ మీట్ ముందు వచ్చి నాటకాలు ఆడతాడు, వేషాలు వేస్తాడంట పవన్ కళ్యాణ్ గారిని. నీ నాలుగు కట్ చేస్తాం వచ్చి నగిరికి. ఇంతవరకు రోజా గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ గురించి మాట్లాడేదే వేస్ట్ ఆఫ్ ది టైం అనేసి. అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి వేషాలు గీషాలంటే మాత్రం నీకు నగిరికి వచ్చి బట్టలు తీసుకొడతాను రోజా, గుర్తుపెట్టుకో. నువ్వు ఈసారిగాన వేషాలు గీషాలు అని పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ దేవుడి విషయంలో కానీ చీప్గా మాట్లాడి నాటకాలు అవి ఇవి అన్నావంటే మాత్రం మదనపల్లి నుండి మేము మహిళలందరూ వచ్చి నగిరికే వచ్చి నిన్ను చెప్పుల హారం వేసి ఆ చెప్పులతోనే కొడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ రోజా. థ్యాంక్ యూ వాళ్ళు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.